నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సహస్ర శీర్ష పురుషునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం. తిరుమలలో ఘనంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం. ప్రశాంత వాతావరణంలో 15 పరీక్షా కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు. తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి వెల్లడి. పరీక్షా నిర్వహణ కేంద్రాలను తనిఖీ చేసిన అబ్జర్వర్ కార్తికేయ మిశ్రా. మొక్కల పెరుగుదలతోనే మానవ మనుగడ సాధ్యం. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు. అన్ని సంక్షోభాలకు కారణమవుతున్న బీజేపీతో టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి ఫైర్. ఇక వార్తలోని వివరాలు. శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామెపై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని టీటీడీ ఆదివారం నాడు వైభవంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ మనవాళ పెరుమాళ్ను, ఆయనకు అభిముఖంగా శ్రీ విశ్వక్సేనుల వారిని ఉంచారు. తరువాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. అంటే శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాది క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది. అనంతరం వేద పండితులు వేదపారాయణం చేయగా అర్చక స్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్ఓ నరసింహకిషోర్ దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, పోర్టు పేష్కార్ పార్థసారథి, విజీఓ బాలిరెడ్డి, పారుపత్తేదార్ తులసి ప్రసాద్, అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఆదివారం తిరుపతిలో 15 పరీక్షా కేంద్రాల్లో జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్ 2022 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగిందని, పరిశీలకులుగా కార్తికేయ మిశ్రా వ్యవహరించారని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. తిరుపతిలో 15 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 7,016 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం మొదటి సెషన్లో 3,502 మంది హాజరయ్యారని 49.91%, మధ్యాహ్నం రెండవ సెషన్లో 3,472 మంది హాజరయ్యారని 49.49%గా నమోదైందని, ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. కాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణ కేంద్రాలను జేసీ డీకే బాలాజీతో కలిసి అబ్జర్వర్ కార్తికేయ మిశ్రా తనిఖీ చేశారు. అన్ని సంక్షోభాలకు కారణమవుతున్న బీజేపీని టీడీపీ, వైసీపీ పార్టీలు పల్లెత్తు మాట అనడం లేదని, టీడీపీ, వైసీపీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు డి రమాదేవి అన్నారు. తిరుపతి జిల్లా సిపిఎం విస్తృత సమావేశం యశోదానగర్లోని ఎంబీ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం నేత కందారపు మురళి అధ్యక్షత వహించారు. ఈ సభలో రమాదేవి ప్రసంగిస్తూ రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురై ఉన్నారని, పాలన ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోందని, శాంతి భద్రతలు, ప్రజల జీవన పరిస్థితులు దిగజారిపోయాయని తీవ్రంగా విమర్శించారు. ధరల పెరుగుదలకు, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల వ్యవస్థ ధ్వంసమవుతోందన్నారు. సంపదను లూటీ చేసి కార్పొరేట్లకు కట్టబెట్టడం, దేశంలోని వనరులను కార్పొరేటర్లకు అప్పజెప్పడం అదే పనిగా పెట్టుకుని బీజేపీ దేశద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. సామాన్య ప్రజలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, ప్రజల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టిన బీజేపీతో టీడీపీ, వైసీపీ పార్టీలు ఘర్షణ పడకపోగా వారితో కుమ్మక్కు కావడం పరిపాటిగా మారిందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీని కనీసం విమర్శించిన దాఖలాలు లేవని ఆమె అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అవకాశవాద రీతిలో వ్యవహరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డిలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంటింటికి సిపిఎం, జనం కోసం సిపిఎం పేరుతో జూన్, జూలై నెలల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయాలు, సచివాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు తిరుపతి జిల్లాలో చేపట్టాల్సిన కర్తవ్యాల గురించి వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు నెల్లూరు యాదగిరి, పుల్లయ్య, జనార్దన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జూన్ మొదటి వారం మొత్తం కరపత్రాలు ఇంటింటికి కరపత్రం చేర్చడం, 7-8 తేదీల్లో సర్వే కార్యక్రమాలు చేయడం, 15-16 తేదీల్లో సచివాలయాల దగ్గర కార్యక్రమాలు చేయడం, తర్వాత డివిజన్ సెంటర్లో, మండల సెంటర్లో కార్యక్రమాలు చేయడం, వచ్చే నెల జూలైలో కలెక్టర్ ఆఫీసుల వద్ద ఆందోళన చేయాలని పిలుపుతో మొత్తం జనం దగ్గరికి ప్రజలు, పార్టీ సభ్యుల్ని, కార్యదర్శుల్ని అందరినీ కదిలించేటటువంటి కార్యక్రమం
ఈరోజు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే సన్నాహక సమావేశంగా ఈరోజు తిరుపతి ఆఫీసులో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. ఇది వర్క్షాపు. ఈ వర్క్షాప్లో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి దాన్ని ప్రశ్నించాలి. వైసీపీ ఏం చేస్తుందంటే దాన్ని పక్కన పెట్టేసి ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఈరోజు దాన్ని ప్రశ్నిస్తాము. ఎందుకు మీరు ఇటువంటి కార్యక్రమం, అసలు ప్రధానమైన బాధలకు కారణమైన వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు ఈ రకంగా ఎందుకు చేస్తారని చెప్పి అదే రకంగా ఈరోజు బాధుడు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ బాధుడికి ప్రధానమైన కారణమైన బీజేపీని కొలిత్తి మాట్లాడకుండా మొత్తం ఈరోజు వైసీపీ కారణం అని చెప్పి మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. అది కూడా ఆ రకంగా భయపడిపోయిన పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తాను, మొత్తం రాష్ట్రానికి ప్రత్యేక హోదా పాసిపోయిన లడ్డు ఇచ్చారని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు అది వదిలేసి నేను వాళ్ళతో కలుస్తాను వీళ్ళతో కలుస్తాను అనే కార్యక్రమం చేసింది. టోటల్గా ఈ రాజకీయ పార్టీలన్నీ రాజకీయ సమీకరణలు, రాజకీయ ప్రచారాలు తప్ప సాధారణమైన ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితి లేదు. మట్టిని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేద్దాం. లసతు మృత్తిక జయతు భారతం కాన్షియస్ ప్లానెట్ సేవ్ సాయిల్ మూవ్మెంట్ సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీ విద్యార్థులు మరియు సేవ్ సాయిల్ వాలంటీర్లచే శాంతియుత వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాధాకాంత్ ఠాకూర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాధాకాంత్ ఠాకూర్ మాట్లాడుతూ మానవజాతి మనుగడకు నేల తల్లి ముఖ్యమన్నారు. భూమి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి కర్తవ్యమని గుర్తు చేశారు. తిరుపతి పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో రిజిస్ట్రార్ కమాండర్ చల్లా వెంకటేశ్వర్, డిప్యూటీ రిజిస్ట్రార్ వైవి కృష్ణారావు, ప్రొఫెసర్ రాఘవన్, ప్రొఫెసర్ దక్షిణామూర్తి, ప్రొఫెసర్ చంద్రశేఖర్, డాక్టర్ కృష్ణేశ్వర్ ఝా, డాక్టర్ బలిచక్రవర్తి, డాక్టర్ చందూలాల్, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ కుమార్ భాగ్యవాడి మరియు ఇతర విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కోఆర్డినేటర్ డాక్టర్ చారుకేసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో యూనివర్సిటీ పర్యావరణ విభాగాధిపతి డాక్టర్ రాధాకృష్ణతో కలిసి ఈ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా సుమారు 500 మంది విద్యార్థులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది మరియు సేవ్ సాయిల్ వాలంటీర్లు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు శాంతియుతంగా వాకథాన్ శోభాయాత్ర నిర్వహించారు. Was having the good soil and good air and good water. Like that, if we are not aware of the situation, we are not aware of the Paryavarana and all the things, then Earth will be also getting same situation of the Mars. So this is right time we have to make aware of the situation that we have to save our soil. So all the media persons who have come forward for this program, we extend warm welcome on behalf of our university. Our media persons are coming and cooperating every day. And 60 ఏళ్లలో అంతరించిపోబోతోంది. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. మనము ఫిజికల్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాము. ఇంకొంచెం ముందరికెళ్ళి సైకలాజీ, సోషల్ హెల్త్, ఫినాన్షియల్ హెల్త్ అంటున్నాం. కానీ ఇవన్నీ ఉండాలి అంటే ముఖ్యంగా మనిషి ఉండాలి. మనిషి మనుగడే లేకపోతే ఇవన్నిటి గురించి మాట్లాడి వేస్ట్. సో మనిషి మనుగడకి మన్ను చాలా ముఖ్యం. కాబట్టి సాయిల్ హెల్త్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు దీన్ని మనకి తెలిసిన పద్ధతుల్లో అందరికీ అవగాహన అనేది పెరిగింది. జన్మదిన వేడుకలకు అనవసరంగా ఖర్చు పెట్టకుండా పేదవారికి, అనాథలకు ఒక పూట భోజనం పెట్టి సేవాతత్వంతో మెలగాలని యువతకు ఆదర్శంగా చలమంది ఢిల్లీ బాబు నిలుస్తున్నారని సభ్యులు తెలిపారు. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు చలమంది ఢిల్లీ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని జనతా సేవా మిత్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు కిరీటి రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ యువసేన అభిమానులు రూయా ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలకు యువత అనవసరంగా ఖర్చు పెట్టకుండా పేదలను, అనాథులను గుర్తించి ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం మంచి పద్ధతి అన్నారు. ఈ ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అనాథాశ్రమాలలోని పేదలను గుర్తించి తమ వంతు సహాయం చేస్తూ వస్తున్నామని తెలిపారు. తమ నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు పేదలకు, అనాథులకు ఒక పూట భోజనం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలయాళపురం ఉప సర్పంచ్ మల్లెముగ్గుల ఉమాపతి, వైఎస్ఆర్సీపీ నాయకులు సురేష్, ఆనంద్, బాల, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీగా ఉన్న చిలమందల మునికృష్ణ గారి సోదరుడు చిలమంద ఢిల్లీబాబు అన్న గారికి ఈరోజు జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోయ్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలామంది రోగులకు, పేదలకు ఇక్కడ ఆయన పేరున అన్నదానం చేస్తున్నాము. ఆయన ఇలాగే ఇంకా ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాలని, చల్లగా ఉండాలని, ఎందుకంటే ఆ వ్యక్తి అనేకులు బాగుండాలని ఒక ఆదర్శప్రాయుడిగా మా సోదరుడైనందుకు ఢిల్లీ బాబు గారు చిలమంద ఆయనకి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాస్పేటలో ఉన్నటువంటి రోగులు అదేవిధంగా పేదలందరూ కూడా ఈరోజు చిలమంద ఢిల్లీ బాబు పేరు మీదన అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిండు నూరేళ్ళు చిలమంద ఢిల్లీ బాబు గారు నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి ఆయుష ఆరోగ్యాలతో బాగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం ఏమో తెలియజేస్తాం. ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుని మిగిలిన జీవరాశులకు సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే అది మనిషి మనుగడకే ప్రమాదకరం అవుతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే అయినా మనం మాత్రం మాటలకే పరిమితం చేస్తున్నాం. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రతి ఏడాది జూన్ 5వ తేదీన ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్య సమితి ఈ మేరకు పర్యావరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యూనెప్ ద్వారా ఈ రోజును జరుపుతున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశమైంది. ఈ సందర్భంగా 1972లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. 1974లో తొలిసారి ఒకే ఒక్క భూమి థీమ్తో కాన్ఫరెన్స్ నిర్వహించగా 2019వ సంవత్సరంలో బీట్ ఎయిర్ పొల్యూషన్ పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. 2020లో టైమ్ ఫర్ నేచర్ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు. మొక్కల్ని కాపాడాలి, చెట్లను పెంచాలి, అడవుల్ని అభివృద్ధి చేయాలి అనుకుంటాం. తీరా చూస్తే సంవత్సరం తిరిగేసరికి మన ఇళ్ల చుట్టుపక్కల ఉండే ఎన్నో చెట్లు మాయమైపోయి కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతంలో భవనాలు వచ్చేస్తాయి. ఇదే వాస్తవంలో జరుగుతున్నది. మనం చెప్పుకునేది ఒకటి, జరుగుతున్నది మరొకటి. అయితే కొన్ని చోట్ల మాత్రం నిజంగానే చెట్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే కొంతమంది నిజంగానే చెట్లను పెంచుతూ వాతావరణాన్ని కాపాడుతున్నారు. అలాంటి వారికి మనందరం రుణపడి ఉన్నట్లే. పర్యావరణ పరిరక్షణ మనందరి లక్ష్యంగా భావించాలి. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంస్కార్ ఫౌండేషన్, సీస్ బ్రైటర్ ఫౌండేషన్ USA మరియు విశ్వం విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు కలరింగ్ యాక్టివిటీ, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి తిరుపతి జీవకోణిలోని విశ్వం టాలెంట్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ CEO శేషశైలేంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటి ఆహుతులకు ఉచితంగా మొక్కలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సతీష్, చైర్మన్ సంస్కార్ రాజేష్, విశ్వం విద్యా సంస్థల యాజమాన్యం విశ్వం చందన్ రెడ్డి, సోమశేఖర్, SPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభం, వాసు, APIAC పవన్, బ్రహ్మశ్రీ శివశ్రీ, గౌతమ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో మెయిన్ ఎన్విరాన్మెంటల్ డేకి ఒక థీమ్ ఏమంటే, సో ఇప్పుడున్న ఈ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఈ పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల ఫస్ట్ యూ హ్యావ్ టు ప్లాంట్ ట్రీస్. సో చెట్లను నాటే కార్యక్రమం అండ్ పిల్లలకు అవేర్నెస్ రావడానికి కాంపిటీషన్స్ లైక్ డ్రాయింగ్ అండ్ క్రియేటివ్ రైటింగ్ ఇలాంటివి పెట్టు అండ్ దీనికి కాంపిటీషన్స్ ఇవి కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన సంస్కార్ ఫౌండేషన్కి మా సంస్థ తరపున ధన్యవాదాలు. క్లైమేట్ కండిషన్స్ వ్యాస్ట్గా చేంజ్ అవుతూ కొత్త మనకు ఉత్పాతాలు రావడం మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ డే అనేటువంటిది ఇది ఒక క్యాటలిస్ట్ లాగా ఈరోజు పిల్లల్ని మనం ముఖ్యంగా పిల్లలతో ఈ కార్యక్రమం చేయడం, పిల్లల్ని ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతోంది. మా సంస్కార్ ఫౌండేషన్ అండ్ సీస్ బ్రైటర్ ఫౌండేషన్ తరఫున మేము ఈరోజు కలరింగ్ యాక్టివిటీ, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం DFO గారు ఇచ్చినట్టు బాగుండాలి. మనం చెట్టు నాటుతున్నాము, కానీ చెట్టు బలంగా ఉండాలి అంటే ఏం బాగుండాలి? సాయిల్ బాగుండాలి. అంటే మన మట్టే బాగలేనప్పుడు మనకు చెట్టు, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా. ఎన్విరాన్మెంట్ అంటే మనం పంచభూతాల్లో మనకి మట్టి, నీరు, ఆకాశము, నిప్పు, గాలి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ బాగుండాలంటే ముఖ్యమైనది మట్టి. మన మట్టే మనకి ఇప్పుడు బాగలేకుండా పోతుంది. కాబట్టి మనం మట్టిని రక్షించుకుంటే ఇవన్నీ బాగుంటాయి అన్న కాన్సెప్ట్లో మన జగ్గి వాసుదేవ్ గారు చేస్తున్నారు. ఈ విషయం గురించి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ మేము
మేము కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సేవ్ సాయిల్ గురించి అందరికీ చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. పిల్లల శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్లో కిడ్నీ బాధితులకు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు పెంచలయ్య సోదరుడు పిసిఎల్ ప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి నరసింహులు జ్ఞాపకార్థం ప్రతి నెల కిడ్నీ బాధితులకు 30,000 రూపాయలతో ఉచితంగా మందులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి నెల యూత్ హాస్టల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కిడ్నీ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. మెడిసిన్కి 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నెల కాబట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో 30,000 రూపాయలు ఈరోజు కిడ్నీ పేషెంట్కి మెడిసిన్ పంచడం జరిగింది. మా నాన్న జ్ఞాపకార్థం ఈ యూత్ హాస్టల్లో ఫస్ట్ నెల ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇంక రెండో నెల నుంచి ప్రతి నెలకు 30,000 చొప్పున కిడ్నీ పేషెంట్కి ఖచ్చితంగా మేము ఉంటాం, వాళ్ళని కాపాడుతాం, వాళ్ళకి అండదండలుగా ఉంటాను హామీ ఇచ్చిన పెంచలయ్య గారికి, వాళ్ళ బ్రదర్ పిసిఎల్ ప్రసాద్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కలిగి ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో వాళ్ళు ఉండాలని, మాకు అండదండలుగా ఉండి మా కిడ్నీ పేదలకు అన్ని సేవలు చేస్తామని నేనున్నానన్న జగన్ చెప్పినట్టు మాకు అండదండలుగా ఉండి మమ్మల్ని కాపాడుతానని హామీ ఇచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు యూత్ హాస్టల్ నందు 30 మందికి ఫ్రీగా పెన్సిలన్న గారు ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు జ్ఞాపకార్థమై ఈరోజు యూత్ హాస్టల్లో చాలామందికి కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అన్నగారైన పెంచలయ్య గారు సహోదరులు మన ప్రసాద్ గారు ఇచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మహత్ కార్యాలు వారు ఎన్నో ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడు. పర్యావరణం రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ బీసీఎల్ ఉపాధ్యక్షులు కన్నావరం హరిబాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణం 34వ వార్డు పరిధిలో ఆదివారం కన్నావరం హరిబాబు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవజాతి మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమన్నారు. క్షీణిస్తున్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. మొక్కలు నాటడం ఒక తంతుగా కాకుండా ప్రతి ఒక్కరూ పర్యావరణానికి తోడ్పడాలని, ఇది అందరూ ఒక నియమంగా పెట్టుకోవాలని హరిబాబు కోరారు. ఇప్పుడు ప్రతి అంశంలో కాలుష్యం కనిపిస్తోందని, ఆ పరిస్థితి పోవాలంటే అందరం బాధ్యత తీసుకోవాలన్నారు. పర్యావరణంలో మార్పుల వలన మానవులకు కూడా హాని జరుగుతోందన్నారు. పంటల దిగుబడి పెంచేందుకు వాడే రసాయనిక ఎరువులు, పురుగు మందుల పర్యావరణానికి చేస్తున్న హాని చాలా ఎక్కువగా ఉందన్నారు. ఇవన్నీ పోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. తాను చాలా కాలంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మొక్కలు కావాల్సిన వారు తనను సంప్రదించాలని కూడా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, పోలూరు శ్రీనివాసరెడ్డి, కంటా రమేష్, ప్రకాష్ నాయుడు, ప్రసాద్ నాయుడు, నెమల్లూరు బుజ్జి, దేవిమోహన్, నాగరాజు, ఆర్ముగం, మునికృష్ణ, శివ, మునిరాజ, సుబ్రహ్మణ్యం, ఆర్కారు సుబ్రహ్మణ్యం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తొట్టంబేడు శ్రీకాళహస్తి మండలాల్లో అన్నదాతలు వరి నాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. బోర్లు, బావుల నీరు సదుపాయం ఉన్న రైతులు అప్పుడే వేరుశనగ వేస్తున్నారు. అన్నదాతల సాగుకు సమాయత్తమవుతున్నారు. తొట్టంబేడు మండలాలు వ్యవసాయక ప్రధాన ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడి రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో 2 పంటలు తప్పనిసరిగా పండిస్తారు. 3వ పంటను కూడా కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా పండించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రబీ సీజన్ పూర్తి కావడంతో ముందస్తు ఖరీఫ్ సమాయత్తమవుతున్నారు. చెరువుల్లో నీటితో పాటు తెలుగు గంగలో నీటిని చేయటంలో రైతులు మెట్ట పంటగా వేరుశనగ పండించడంతో పాటు వరి పంటను వేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి అన్నదాతలు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. ఓ వైపు తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లో అన్నదాతలు వరి నాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. బోర్లు, బావుల నీరు సదుపాయం ఉన్న రైతులు అప్పుడే వేరుశనగ వేస్తున్నారు. అన్నదాతల సాగుకు సమాయత్తమవుతున్నారు. నిన్న మొన్నటి వరకు తాము పండించిన వరి, వేరుశనగ, చెరుకు పంటలు చేతికి రావడంతో నేల తల్లిని దుక్కి దున్ని సాగుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో
వేసవిలో వేరుశనగ పంటను వేసేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా రబీ, ఖరీఫ్ సాగు చేస్తారు. ప్రస్తుతం వేసవిలో పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని కొనతనేరి, ఇలగనూరు, శేషమనాయుడు కండ్రిగ, చిన్న కన్నలి, చిట్టత్తూరు, లక్ష్మీపురం ప్రాంతాల్లోనూ, శ్రీకాళహస్తి మండలంలోని సుఖబ్రహ్మాశ్రమం, వేదాం, రామాపురం, తొండమనాడు తదితర ప్రాంతాల్లో వరి, వేరుశనగ పంటను వేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. దీంతో గత వారం రోజుల నుంచి కొనతనేరి రైతులు దుక్కులు దున్ని వేరుశనగ విత్తనాలు చల్లడంతో పాటు పంటకు తెగుళ్ల నివారణ కోసం యూరియాను చల్లుతున్నారు. ఈ సీజన్లలో శ్రీకాళహస్తి డివిజన్లోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో వరి 5,957 హెక్టార్లలో పండించగా జొన్న 1,305 హెక్టార్లు, వేరుశనగ 2,219 హెక్టార్లలో పండించనున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన వైకాపాను ఏమీ చేయలేవని, రానున్న ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేశారు. తిరుపతిలోని బాలాజీ డైరీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు చెట్లను నాటారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే చెట్లను విరివిగా ప్రతి ఒక్కరూ పెంచాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపించే ప్రతి ఒక్కరూ పరిసరాలలో పర్యావరణ హితమైన కార్యక్రమాలను చేపట్టాలని స్పష్టం చేశారు. కులం, మతం పేరిట కోట్లు అడుక్కునే సంస్కృతిని కొంతమంది తీసుకువస్తున్నారని, ఇది మంచిది కాదని నారాయణ స్వామి హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి సింహం లాంటి వ్యక్తి అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగానే ప్రజల వద్దకు వెళ్తామని పునరుద్ఘాటించారు. ఆ పిలుపుని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటి, చెట్లకి ద్వేషం, పగ, ఈర్ష్య, మనం ఒక చెట్టుని నరికితే కూడా ఆ చెట్టుకి మళ్ళీ ఎండ వచ్చి వర్షం వస్తే నరుకుతుండే ఆ చెట్టు కాడికి పోతే కూడా నీడేస్తుంది. అది చెట్టుకుండే, భూమికుండే యొక్క శక్తి. ఆ విధంగా మనం మానవుల్లో కూడా మానవ జన్మెత్తినాక ఈర్ష్య, పగ, ద్వేషాన్ని వదిలేసి ఈ చెట్లు పరిరక్షణకి అందరూ తోడ్పడాల్సిందిగా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకే మతం పైన ఓటు అడిగే ఆ వ్యవస్థని దూరం పెట్టండి. దీంట్లో నడిచేదానికే కాకుండా ఏదైనా మనం కాలుష్యం ఏదైతే గాలిలో కానీ, నీటిలో కానీ, అన్నిటిలో కూడా కాలుష్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కాలుష్య రహితంగా మనం బాధ్యతాయుతంగా చేయాలంటే తప్పకుండా మనం సెల్ఫ్ ఇంపోజ్ చేసుకోవాలి. నా అంతకు నేనే పర్యావరణానికి ఏ విధంగా నేను సహకరించాలా అని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మనం చూస్తే ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కూడా చైర్మన్ అయిన తర్వాత దాదాపు ఇందాకనే చెప్పాడు 10 లక్షలు మొక్కలంతా కూడా ఇవ్వడం జరిగిందండి. సంక్షేమ పథకాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడతాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి 6వ డివిజన్ పరిధిలోని అక్కారాంపల్లి ప్రాంతంలో ఆదివారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా తమకు సాదరంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి స్థానిక 6వ వార్డు కొత్తపల్లి ప్రాంతంలో నిర్వహిస్తున్నాం. ఏ గడపకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆదరంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి కొంతకాలం 30 సంవత్సరాలు కనీసం ఉండాలన్న ఆకాంక్షను తెలియజేస్తూ పెద్దగా మా అందరికీ బాసటగా నిలుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయాలలో సాంకేతిక పరమైన సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఉన్నతాధికారులకు సమస్యలు నివేదించడానికి అసోసియేషన్ ఆఫ్ మాస్టర్స్ పరిచయ వేదిక ఏర్పాటు చేశామని అసోసియేషన్ అదనపు కార్యదర్శి గురునాథం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 1,00,000కు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని, వీరందరూ నిరంతరం గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు అన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయంలో సంభవించే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్గా ఎస్ వర్ధన్, సంయుక్త కార్యదర్శి ఉప్పుల సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సివి బాబురెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కటారి శ్రీలక్ష్మి, శ్రీకాంత్, సుమన్, మణి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వీసెస్ అనగా ప్రభుత్వ సేవలు అన్నిటినీ అందరికీ చేరువయ్యేలాగా చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క 2,000 నుంచి 4,000 మంది ప్రజలకి ఒక్కొక్క సచివాలయం తరపున ఏర్పాటు చేసి అందులో శాశ్వత ప్రాతిపదికన ఒక 10 మంది, కొంచెం 10 మందికి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఉద్యోగస్తులందరినీ నియమించడం జరిగింది. ఇలా నియమించిన తర్వాత మేము అనగా పంచాయత్ సెక్రటరీ, గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్స్ అందరూ ఓటింగ్ విధానం ద్వారా ఒక అసోసియేషన్ క్షేత్రస్థాయిలో సర్వీసెస్ టెక్నాలజీ మీద సర్వీసెస్ ఇవ్వబడతాము. సో మాకున్నటువంటి క్షేత్రస్థాయిలో సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. వాటిపైన పై అధికారులకు తెలియపరిచి వాటిని సమస్యల పరిష్కారం కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఆఫ్ మాస్టర్స్ ఏర్పాటు విషయంలో ముందుండి అన్నీ తనై నడిపించి ఒక ఏకతాడికి తీసుకొచ్చి ఆన్లైన్ పోల్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గోయల్ విఐసి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏటా జూన్ మాసంలో శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతానని, మోదీ పాలనలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలోకే భారత్ అత్యున్నత దేశంగా వెలుగొందుతా ఉందని పీయూష్ గోయల్ తెలిపారు. देश की सेवा, गरीबों की सेवा करने का जो मुझे मौका मिला है उसके लिए बालाजी का भी धन्यवाद करता हूं, आप सबका भी, जनता का भी धन्यवाद करता हूं। और मेरा विश्वास है कि जिस प्रकार से मोदी जी गरीब कल्याण का काम कर रहे हैं, जन सेवा में लगे हुए हैं, जिस प्रकार से उन्होंने सेवा को अपना परमो धर्म माना है, जिस प्रकार से अब देश की साख पूरे विश्व में मजबूत हो रही है, पूरा विश्व आज भारत को एक मजबूत ताकत की तरह देख रहा है। भारत पूरे विश्व में इसी भावना के साथ विश्व के उद्धार के लिए वसुधैव कुटुंबकम की भावना के साथ विश्व की भी और देश के हर नागरिक की सेवा करते रहेगा। मैं प्रार्थना करता हूं कि तिरुपति बालाजी రేణుగుంటను అంధత్వ రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సురేంద్ర కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ సురేంద్ర అన్నారు. ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేణుగుంట మండలం కమ్యూనిటీ భవనంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన సురేంద్ర కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ సురేంద్ర సిబ్బందితో కలిసి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరంలో సుమారు 50 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేణుగుంట మండలాన్ని దత్తత తీసుకుని కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి అంధత్వ రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ మెగా కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆశ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు, రేణుగుంట సర్పంచ్ నాగేశంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుగుంటలోని ప్రముఖ వైద్యుడు తేనేపల్లి జనార్దన్, సురేంద్ర హాస్పిటల్ డాక్టర్ ద్రాక్షాయని, పిఆర్ఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కంటి పరీక్షలు చేసుకున్న వారికి డాక్టర్ జనార్దన్ కుమారుడు తేనేపల్లి వరుణ్ కార్తిక్, తేజ్ దీప్లు మందులను పంపిణీ చేశారు. రేణుగుంట మండలాన్ని రాబోయే రోజులలో దత్తత తీసుకొని అంధరహిత మండలంగా చేస్తామని కూడా ఈ సందర్భం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అయితేనేంటి,
స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నటువంటి రాజుగారు అయితే ఏంటి, వారి యొక్క సభ్యులైతే అందరూ కూడా సేవాభావంతో ఈరోజు నన్ను అడగడం జరిగింది. అదేవిధంగా నేను కూడా స్పందించి తప్పకుండా ఈ మండలంలో ఎవరైతే అంధత్వంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక స్తోమతలు లేవో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద నరాల సంబంధించిన ఆపరేషన్ చేసుకోలేక బయటకు పోలేక ఆర్థిక ఇబ్బందులతో మంది వరకు ఈ యొక్క శిబిరంలో పాల్గొనడం జరిగింది. మరియు దగ్గర దగ్గర 10 మంది ఆపరేషన్కు ఎలిజిబిలిటీ అయినారు. అలాగనే 50 మంది కూడా ఉచితంగా సురేంద్ర హాస్పిటల్ వారి ద్వారానే మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకు సారు సురేంద్ర గారు రావడము, వారు కూడా ఒక అభయం ఇచ్చారు. ఈ యొక్క మండలాన్ని కంటి చూపు వచ్చేలాగా, ఎవరి చూపు లేకుండా ఉండకుండా ఉండేదానికోసం తన వంతు కృషి చేస్తానని కూడా తెలియజేశారు. వారికి మా కృతజ్ఞతలు. జేపీ నడ్డా పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ నెల 6-7 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు కేవీబీ పురం మండల ఇన్ఛార్జి డాక్టర్ చంద్రప్ప, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి నీలకంఠతో కలిసి నేడు కేవీబీ పురం మండల కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం కేవీబీ పురం మండల అధ్యక్షుడు మునిశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి పార్టీని మండలంలో బలోపేతం చేయడం గురించి, నడ్డా పర్యటన ఏర్పాట్లను గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నడ్డా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి తంజా మోహన్, సీనియర్ నాయకులు వెంకటయ్య, నాయకులు సుబ్రహ్మణ్యం, మునిరాజా, వెంకటముని తదితరులు పాల్గొన్నారు. మన దేశంలోనే దాన్ని అందరూ కూడా ఉచితంగా తయారు చేయించడం ఒక లెక్క అయితే, సంపన్న దేశం అమెరికా కూడా వాళ్ళ ప్రజలకు ఉచితంగా ఇవ్వలేకపోతా ఉంది. ఎందుకు? వ్యాక్సిన్ని వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కానీ మన నరేంద్ర మోడీ గారు మన ప్రజలు దీనికోసం ఎక్కడ ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడతారని చెప్పి ఆయన ఉచితంగా వ్యాక్సిన్ వేసే ప్రక్రియను ప్రారంభించి ఇప్పటికే దగ్గర దగ్గర 190 కోట్ల 200 కోట్ల వరకు పూర్తి చేస్తారు. మొదటి డోసు, రెండవ డోసు కలిపి. ఇప్పుడు పిల్లలు కూడా వ్యాక్సిన్ వేసేటటువంటి సందర్భం. ఒక్కసారి మీరు ఊహించుకుని, ఒకవేళ మనం వ్యాక్సిన్ కొనదలిస్తే ఏ దేశం సప్లై చేసే కెపాసిటీ. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళలకు అవగాహన కల్పిస్తూ డాక్టర్ దశరథ ఆచారి, మందల సుబ్రహ్మణ్యం, మిన్నల్ రవి, ఉషాల చక్ర పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఆమె శ్రీ కాళహస్తి పట్టణంలోని 8వ వార్డు పరిధిలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మందల సుబ్రహ్మణ్యం, డాక్టర్ దశరథ ఆచారి, మిన్నల్ రవి, చక్రాల ఉష మాట్లాడుతూ ఉన్నది ఒకటే భూమి అని, సకల జీవరాశులకు మానవాళికి ఆవాసమైన భూమి పట్ల గౌరవం, బాధ్యత కలిగి ఉండాలన్నారు. ప్రకృతిని దైవంగా భావించి గాలి, నీరు, నేల, జీవావరణ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కాలుష్య రహిత పచ్చని ప్రపంచం కోసం పాటుపడాలని కోరారు. పరిశుభ్రమైన పచ్చటి జీవన శైలి పట్ల మానవుని విధానాలు, ఎంపికల్లో మార్పుల ద్వారా ప్రకృతికి అనుగుణంగా స్థిరంగా దృష్టి పెట్టాలని చక్రాల ఉష కోరారు. ప్రకృతిలో పచ్చదనం లోపిస్తే పర్యావరణ సమతుల్యత లోపిస్తుందన్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మానవాళికి అనేక ఇబ్బందులు గురి అవుతుందన్నారు. అందుకే పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చక్రాల ఉష విజ్ఞప్తి చేశారు. ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. మొక్కలు నాటడంతో పాటు పెంచి పెద్ద చేసే బాధ్యత వహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, ఢిల్లీ బాబు, మునిరాజా యాదవ్, కయ్యూరి దిలప్, కొబాకు లక్ష్మణ్, విఘ్నేష్, సుబ్రహ్మణ్యం, అనిత, సుజిత్, దుర్గమ్మ, చంద్రకళ, నిర్మల, సుజాతమ్మ, ఆదిలక్ష్మి, అమ్ముకుట్టి, లక్ష్మి, గౌరీ, నాగమణి, పెంచులమ్మ, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో భరతనాట్య కళాక్షేత్రానికి చెందిన కళాకారుణుల అరంగేట్ర వేడుక ఆహుతులను అలరించింది. వెన్నకృష్ణుని అల్లరి, శ్రీ సీతారామ కళ్యాణ వైభోగాన్ని కళ్లకు కట్టినట్లు నర్తించారు భరతనాట్య కళాకారుణులు. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో శ్రీ లక్ష్మీ భరతనాట్య కళాక్షేత్రానికి చెందిన కళాకారుణుల అరంగేట్ర వేడుక ఆహుతులను అలరించింది. కళాకారుణులు తులసి, జయశ్రీ, సాయి చిన్మయి, సాయి నందిక, యోషిని ప్రియ, తోరణ, ముగ్ధ మనోహర అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు. నృత్య ప్రదర్శనకు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో కళా ప్రాంగణం మారుమ్రోగింది. కార్యక్రమంలో శిక్షకురాలు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
அந்த வகையில் தான் எனக்கு பண்ணாரு. ஸோ எல்லாரும் சம்பளம் எக்ஸாம் பார்ப்போம். ஸோ எல்லாரும் சம்பளம் பார்த்துருக்காங்க. நீங்கள் அதுக்குமே ரொம்ப சந்தோஷமாக இருக்குது. మొక్కల పెరుగుదలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రీన్ సిటీ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం చేపట్టారు. నగర పరిధిలో పీవీకేఎన్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బాలికల వసతి గృహం వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ ఎస్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్ చంద్రశేఖర్, ఎంఈ ధనలక్ష్మిలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం, పారిశుధ్యం ఎంతో ప్రధానమైనవన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శుభ్రతను పాటించడం ద్వారా మానవుడు సంతోషంగా జీవించగలడని చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. నగర మేయర్ ఎస్ అముదా మాట్లాడుతూ మొక్కలు ఉన్నప్పుడే ఆక్సిజన్ శాతం బాగుండి మానవులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. డిప్యూటీ మేయర్ ఆర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వార్డు పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడానికి కృషి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ప్రధాన రహదారుల వెంట సుమారు 2000 మొక్కలు నాటారు. మొక్కలను పశువులు మేయకుండా ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డిఈ రమణ, ఎంఈ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలో ప్రధాన రహదారిలో దుర్గమ్మగూడ నుంచి కలెక్టర్ బంగ్లా ఆఫీస్ వరకు చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాం. ఇది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ప్రతి నెలకు ఒకసారి కూడా జరుగుతుండే ప్రక్రియ. ఈ చెట్లు నాటి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికల్లా దీన్ని పోషించి ఖచ్చితంగా కూడా దుర్గమ్మగూడ నుంచి కలెక్ట్ చేసుకుందాం. నీరు, గాలి, భూమి, మొక్కలు, జంతువులు వీటన్నిటినీ పర్యావరణం అంటారు. పర్యావరణం మనం కాపాడుకోవాలంటే చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి. చెట్టు మనకు నీడిస్తుంది, గాలిస్తుంది. అందువల్ల మనము ఆరోగ్యంగా ఉంటాము. మన చిత్తూరు పట్టణంను మనం డెవలప్ చేస్తామని మొక్కలు సేకరించి తీసుకోవడం జరిగింది. ఇవాళ 1500 మొక్కలు ప్లాంటేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము కూడా పట్టణం నందు ప్రతి ఒక్కరు కూడా వార్డు కార్పొరేటర్స్ అందరూ సహకరించి ఎమ్మెల్యేతో ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటించి మంచి చెట్లుగా పెంచి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నీళ్లు కూడా సప్లై చేసి మొక్కలను కాపాడి వాటిని ఒక మంచి పర్యావరణం అభివృద్ధి చెందేలాగా మేమందరూ కూడా సహకరిస్తామని. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందించేందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఆదివారం చిత్తూరు అపోలో క్లినిక్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నై అపోలో ఆసుపత్రి లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరగొండ అపోలో ఆసుపత్రిలో కడుపు నొప్పి, పిత్తాశయంలో రాళ్ల తొలగింపు, క్లోమ సమస్యలు, ఆహార వాహిక, కాలేయ సమస్యలు, మూత్రపిండాల్లో గడ్డలు తొలగింపు, హెర్నియా క్యాన్సర్, థైరాయిడ్, రొమ్ముగడ్డలు, శరీరంలో అసాధారణ పెరుగుదలతో పాటు అన్ని రకాల క్యాన్సర్, వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి నెల శని, ఆదివారాల్లో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేస్తామని తెలియజేశారు. సంబంధిత శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని చిత్తూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరగొండ అపోలో ఆసుపత్రి జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, పిఆర్ఓ కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ஸோ அதனால் எவ்வளோ பெரிய மேஜர் சர்ஜரியாக இருந்தாலும் அரகொண்டாலே பண்ண முடியும்னு நினைக்கிறோம். It's a big camp and we are trying to do all the major cancer work at Apollo, Aragonda. Whatever we are trying to we do at Apollo main, at least 50 to 60% of those procedures I think we can do here. Advanced laparoscopic procedures for cancer also we can do here, I think. So we'll try and gradually improve our services at our హెర్నియా కానీ ఇంకా ప్యాంక్రియాస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, లేదు లోపల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కూడా సరే, ఇవన్నీ కూడా మన ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా చెన్నై డాక్టర్ వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏమంటే
ఎవరైతే అక్కడ పోయి చేయించుకోలేని వాళ్ళు ఉంటారో, చేయలేకుంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మన దగ్గర చేయించుకొని వాళ్ళు దాని ద్వారా ఈ సదవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, ఏమన్నా మన అపోలో వాళ్ళంటే. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సహస్ర శీర్ష పురుషునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం. తిరుమలలో ఘనంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం. ప్రశాంత వాతావరణంలో 15 పరీక్షా కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు. తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి వెల్లడి. పరీక్షా నిర్వహణ కేంద్రాలను తనిఖీ చేసిన అబ్జర్వర్ కార్తికేయ మిశ్రా. మొక్కల పెరుగుదలతోనే మానవ మనుగడ సాధ్యం. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు. అన్ని సంక్షోభాలకు కారణమవుతున్న బీజేపీతో టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.